హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెస్టర్న్ విజన్. ఈరోజు అయితే మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ ఇన్వోక్ అయితే ఉంది. ఇది యాక్చువల్గా మా ఆఫీస్ వాళ్ళు పంపించింది నాకు. అప్పుడెప్పుడో పంపిస్తే ఇప్పుడు వచ్చింది ఇది. ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చూద్దాము అండ్ దీంట్లో కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్ మీద అయితే మనకి దీంట్లో ఉండే కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. 865+ మోడ్స్ అని, స్లీప్ ట్రాక్ అని ఇట్లా. ఇక్కడ వచ్చేసి బార్ కోడ్ ఉంటుంది. ఇది స్కాన్ చేస్తే మనకి యాప్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రైజింగ్, దీంట్లో ఫీచర్స్ ఏంటి అవన్నీ ఇచ్చారు. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకి వాచ్ అయితే ఉంటుంది. సో దాని కింద మనకి కొన్ని మాన్యువల్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా ఏమి ఇచ్చారో ఫస్ట్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్స్ ఇచ్చారు అండ్ వారంటీ కార్డ్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి స్ట్రాప్ వస్తుంది. ఇది బ్లాక్ కలర్. క్వాలిటీ వచ్చేసి బాగుంది, లైక్ ప్రీమియం అని అనిపిస్తుంది. కొంచెం బాగుంది అనమాట. లైట్ వెయిట్, క్వాలిటీ బాగుంది. అండ్ ఇంకా మనకి దీంట్లో వచ్చేసి చార్జర్ కేబుల్ వస్తారు అండ్ ఇవి అండ్ సమ్ అదర్ మాన్యువల్స్. సో ఇంకొక చూసుకుంటే మనకి ఇక్కడ వాచ్ వస్తుంది, డయల్ ఇస్తారు. సో డయల్ మాత్రం రౌండ్గా భలే నచ్చింది నాకైతే చూడగానే. అంటే చేతికి పెట్టుకుంటేనే మంచిగా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి మనకి 1.39 సూపర్ అల్ట్రా వివి రౌండ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఓవరాల్గా బాక్స్లో అయితే మనకి డయల్, స్ట్రాప్ అండ్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తారు. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాము. ఫస్ట్ అయితే డయల్కి మనము ఈ స్ట్రాప్ అనేది ఫిక్స్ చేద్దాము. ఫస్ట్ అయితే మీరు కెమెరా ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. లేదనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా యాప్ స్టోర్కి వెళ్ళిపోయి ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ అని టైప్ చేసేస్తే మీకు యాప్ అనేది కనిపిస్తుంది. సో డైరెక్ట్గా అది ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అనమాట. యాప్ డౌన్లోడ్ చేశాక దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా యాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు స్కాన్ చేసుకోవాలన్నమాట. మీ వాచ్లో మీకు ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ని మీరు స్కాన్ చేయాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా వాచ్లో బార్ కోడ్ రాకపోతే కనుక మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా బార్ కోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా బార్ కోడ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనది పేర్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనది. జస్ట్ లైక్ నేమ్, మన జెండర్, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇట్లా కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది మన యాక్టివిటీస్ని ట్రాక్ చేయడం కోసం అనమాట. సో అవన్నీ ఇచ్చిన తర్వాత మనకైతే ఓవరాల్గా సెటప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనదైతే సెటప్ అయిపోయింది. ఒకవేళ మీరు యాపిల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు డైరెక్ట్గా యాపిల్ హెల్త్ అనేది కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఏమేమి యాక్టివిటీస్ ట్రాక్ చేయాలి అనేది మీ ఇష్టం, అది మీ ఆప్షన్స్. సో ఫైనల్గా ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది దీనికి. ఇందులో మనకి మన డైలీ యాక్టివిటీస్ ట్రాక్ చేసుకున్నవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం వాచ్ ఫేసెస్ ఉంటాయి. మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది ఇక్కడ. సో వాచ్ ఫేసెస్ సో ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో మనకు నచ్చినది మనం సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మన గ్యాలరీలోంచి ఫోటో అప్లోడ్ చేసుకోవడం కానీ, లేకపోతే అప్పటికప్పుడు ఫోటో దిగడం కానీ, సో అలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో ఓవరాల్గా అయితే బాగుంది ఇప్పటివరకు.
ఇవి దీంట్లో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట దీని గురించి, లైక్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, బేసిక్ ఫీచర్స్ అన్నట్టు. ఇక్కడ మనము ఫోటో కానీ మన కెమెరా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్లో మనము మ్యాక్సిమం అన్నీ సెటప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు అనమాట, లైక్ మనం ఎన్ని స్టెప్స్ వేసాము, మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి. అంతేకాకుండా మనకు దీంట్లోంచి మన కాంటాక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో కాల్ ఎనేబుల్ ఉందన్నమాట. సో అది ఎనేబుల్ చేసుకోవాలా వద్దా అనేది కూడా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. మనకు ఒకవేళ కాల్ కావాలి అనుకుంటే ఎనేబుల్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా వాచ్కే వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఆప్షన్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి కెమెరా ఆప్షన్ కూడా ఉందన్నమాట, కెమెరా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇవి దీని బేసిక్ ఫీచర్స్. ఇది వచ్చేసి మన చేతి మీద చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇది బ్లాక్ ఉంది, మొత్తం డయల్ కూడా కొంచెం పెద్దగా వచ్చిందనమాట. సో ఆ పెద్ద డయల్ రావడం వల్ల చేతికి అనేది మంచి లుక్ అనేది వచ్చిందనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెస్టర్న్ విజన్.